ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ దినము కొరకు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం. నిమిషము మాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. చదవబడినటువంటి వాక్య భాగము దేవుడు మన యొక్క ఆత్మీయ మేలులకై దీవించి ఆశీర్వదించును గాక. ప్రత్యేకించి వాక్యంలో చూసుకున్నప్పుడు ఈ దినాన దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానం నిమిషము మాత్రము అని చెప్పి వెంటనే అదే వచనం కంప్లీట్ అవ్వకుండానే గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. నిమిషం మరలా సమకూరుస్తా అంటే ఏదైతే ఉన్నదో అది కొద్ది సమయమే, ఎక్కువ సమయము కాదు. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. ఎగ్జామ్ కొద్ది సమయం మాత్రమే, మరలా ఉన్నతమైనటువంటి తరగతికి వెళ్తాం. ఆ తరగతికి కూడా ఎగ్జాము కొద్ది సమయం మాత్రమే, మరలా ఉన్నతమైనటువంటి తరగతికి వెళ్తాం. కనుక శ్రమలైనా ఇంకోటైనా కొద్ది కాలమే. పరీక్షలో కూడా టీచర్ చాలా కఠినంగా ఉంటారు, కొద్ది సమయమే. ఆ తర్వాత అంతకు ముందు అర్థమయ్యేటట్లుగా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రేమగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కలిసి ఉంటారు. మనం పరీక్షలో ఉత్తీర్ణత పొందితే వారు కూడా ఘనత అనేటటువంటిది కలిగి ఉంటారు. సో అలాగనే ఎగ్జామ్ టైంలో విడిచిపెట్టరు, కఠినంగానే ఉంటారు. కారణం అది మనమే ఫేస్ చేయాలి. ప్రతి పరీక్ష మనము ఫేస్ చేయాలి. ఆ నిమిషం మాత్రము తరువాత దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కనికరించే దేవుడు, కాపాడే దేవుడు, కృప చూపించే దేవుడు. మనము నిలబడాలి. నిమిషము మాత్రము నిలబడితే దేవుడు గొప్ప వాత్సల్యంతో సమకూర్చే దేవుడు. కనుక ఈ యొక్క వాక్యాన్ని బట్టి ముగింపులో చెప్పబోయేటటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క నిమిషము మాత్రము ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి కృంగిపోవాల్సినటువంటి అవసరత లేదు, ఆందోళన అవసరం లేదు, కంగారు అవసరం లేదు, కృంగుదల అవసరం లేదు, ఏం చెయ్యాలో కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఓర్చుకోవటమే, సహించటమే, అది నిమిషం మాత్రమే ఉంటుంది. కానీ నిలబడాలి. ఆ తరువాత వాక్యం సెలవిస్తూ ఉంది, అదే వచనములో వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, నిన్ను సమకూరుస్తా. ఎలాగునా? గొప్ప వాత్సల్యముతో. అది ఊహకు మించినది, అది మన యొక్క తలంపులకు, ఆలోచనలకు మించినటువంటిది. గొప్ప వాత్సల్యత, వివరింప శక్యము కానటువంటిది. గొప్ప వాత్సల్యత, ఆనందానికి అవధులు లేనటువంటిది. గొప్ప వాత్సల్యత, సంతోషముతో కూడినటువంటిది. గొప్ప వాత్సల్యత, ఎగిరి నాట్యమాడేటటువంటి స్థితిని మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. అది గొప్ప వాత్సల్యత. అట్టి వాత్సల్యత దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి వాడుగా ఉన్నాడు. అందును బట్టి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినము ఈ వాగ్దానముతో దేవుడు మనలను కృంగిపోకుండా బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ఇది మాతో నిత్యము ఉండేది కాదు అని, ఇది కొద్ది సమయమే అని, తర్వాత మీరు గొప్ప వాత్సల్యముతో సమకూర్చే దేవుడు అని మీ లేఖనాన్ని బట్టి, ఈ దినమున ప్రత్యేక వాగ్దానాన్ని బట్టి మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఎస్ లార్డ్, మీరు మాతో ఉన్నారు, గొప్ప వాత్సల్యతలోనికి మమ్మల్ని నడిపించబోతున్నారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ దినము ఉదయకాల సమయంలో యేసయ్య మీ పరిశుద్ధ నామం పేరిట ఈ కొద్ది ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.